తొలి పలుకులుగా అందించవలసిందిగా మన ముందరున్న రమేష్ అన్న గారిని కోరుచున్నాం. ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దామండి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు తండ్రి. తండ్రి, నేటికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనములు, స్తోత్రములు. మేము ఇలా మీ జ్ఞానంలో అనుదినం ఎదిగే భాగ్యాన్ని ఇచ్చండి. ఇప్పుడు మీ మాటలు చెప్పబోతుండగా నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. వచ్చిన మీ పిల్లలందరూ వాటిని తప్పకుండా వ్రాసుకొని వాటిని పరిశీలించి అలా ఉన్నవో లేవో చూసి వాటిని ప్రకారం బ్రతుకుతూ ఇతరులకు చెప్పే భాగ్యాన్ని తెచ్చండి. ఎగ్జామ్ రాయనై ఉన్న మీకు పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. అందరూ శ్రద్ధ కలిగి మంచి జ్ఞానంతో మీ మాటలు వింటూ వాటిని చక్కగా ఎగ్జామ్లో రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇలా మేమందరం అనుదినం మీ జ్ఞానంలో ఉండే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు యోసేపు గారికి ప్రభునామన వందనములు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామన వందనము తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం ఆలోచించుకునే పోయే అంశం పేరు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లోని 9వ పాఠం అండి. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా? హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా? ఇక్కడ ఈ పాఠంలో మనకి మరణించిన వారంతా ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశంపై మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే దాని విషయంపై మనం ఈ పాఠంలో ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇక ఈ భూమి మీద మనిషి ఆయుష్కాలం 60 సంవత్సరములు లేదా 70 సంవత్సరములు. దాదాపు 850 కోట్ల మంది ఈ భూమిపై బ్రతుకుతున్నారు. మరి ఈ భూమిపై బ్రతుకుతున్న వారంతా వారు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళతారో అనే విషయంపై ఎవరికి సరి అయిన అవగాహన లేదు, ఆసక్తి లేదు. ఎందుకండి మరణించిన తర్వాత ఏమైపోతామో, గాల్లో కలిసిపోతామని, మట్టిలో కలిసిపోతామని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మరణించిన తర్వాత మేము ఎందుకు ఆలోచించడం, ఎవరు చేసిన క్రియలను బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అని మనకెన్నో మాటలు సమాజంలో వినబడుతూ ఉంటాయి. ఇక మరికొందరైతే మరణించిన వారంతా స్వర్గస్థులు అయ్యారని చెప్పి ఎన్నో ఫ్లెక్సీలలో, ఎన్నో ఛానల్స్ టీవీలలో మనం చూస్తూ ఉంటాం. కన్ను మూశారని, వారు స్వర్గస్థులు అయ్యారని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. వీరేమన్నా వారితో కలిసి అక్కడికి ప్రయాణించారా? లేదు. మరణించింది ఒకళ్ళైనా వాళ్ళతో మేము కలిసి వెళ్ళాము, వాళ్ళని చూసామన్నట్టుగా వీళ్ళు కూడా స్వర్గస్థులు అయ్యారు అని వీళ్ళు ఎక్కడుండే సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి ఈ మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అందరూ స్వర్గస్థులు అయ్యారని అనుకుంటే పొరపాటు. మనం ఈ భూమి మీద ఉన్నాం, వాళ్ళు బ్రతుకున్నంత వరకు వాళ్ళని మనం చూసాం, వాళ్ళు మనల్ని చూశారు, బాగుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరు వారి ఆత్మను చూడలేదు. ఆత్మ మన కంటికి కనిపించదు. మరి ఈ లోకంలో వీళ్ళందరూ
స్వర్గస్థులు అయ్యారని, నిత్య జీవం వెళ్ళారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. అదే బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఒక చక్కని సమాధానం చెప్తుందండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నవి. ఇక్కడ నిత్య జీవం ఎక్కడుందంటండి? లేఖనములలో, అనగా దేవుని వాక్యంలో. కానీ ఈ భూమి మీద బ్రతికే వారంతా ఈ లోకంలోనే నిత్య జీవం ఉంది అని అనుకుంటున్నారు. అందుకే మరణించిన వారందరూ స్వర్గస్థులు అయ్యారని ఈ సమాజం చెప్పుకుంటుంది. బైబిల్ ఏమో నిత్య జీవం అనేది లేఖనముల్లో ఉంది, వాక్యంలో ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. మరి ఈ భూమి మీద బ్రతికిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చనిపోయిన వారంతా, క్షమించండి, ఈ భూమిపై చనిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని మనం బైబిల్ని అడిగితే మనకి ఈ బైబిల్ మన పాఠంలోని ప్రశ్నలో ఒక వ్యక్తి కనబడతారండి. ఎవరైనా? హేబేలు గారు. మరి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మనం చూడగలిగితే ఆది మానవులైన ఆదాము హవ్వలు వారిద్దరికీ పుట్టిన కుమారుడు హేబేలు గారు, రెండవ కుమారుడు. ఈయన ఎలాంటి వాడంటే నీతిమంతుడని. ఆదికాండంలో మనకి వీరి సందర్భం కనబడుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచుడువాడు. ఇక్కడ కయ్యను మొదటి కుమారుడు, హేబేలు రెండవ కుమారుడు. హేబేలు ఎటువంటి వాడండి? నీతిమంతుడు. వీరిద్దరూ దేవునికి బలులు అర్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సందర్భంలో కయ్యేనేమో దేవునికి మంచి గొర్రె పిల్లల్ని క్రొవ్వినవి దేవునికి అర్పించాలని కయ్యేను మంచి మనసుతో దేవునికి బలి అర్పిస్తాడు. హేబేలు, కయ్యేనేమో తన పంట పొలంలో కొంత దాన్ని తెచ్చిస్తాడు. అది కూడా ఇవ్వాలా వద్దా అనే ఆలోచనతో వెనక తీసి ఆయనకి కొన్ని మాత్రమే పెట్టినట్టుగా మనం ఈ సందర్భంలో ఈ బైబిల్ 4వ అధ్యాయంలో మనం చూడగలం. మరి ఇక్కడ ఎవరి అర్పణ దేవుడు స్వీకరించాడండి? హేబేలు గారి అర్పణ. ఎందుకు స్వీకరించాడు? ఆయన మనస్ఫూర్తిగా దేవునికి ఆయన తన బలిని అర్పించాడు. దేవుడు తన బలిని అంగీకరించాడని కయ్యేను అతని తమ్ముడైన హేబేలు మీద కోపం తెచ్చుకొని అతన్ని చంపివేస్తాడు. హేబేలు ఎలాంటి వాడు? నీతిమంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. మరి ఈ భూమి మీద మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే మనకి ఇక్కడ హేబేలు గారు కనబడతారు. మొదటి మానవుల ఆదాము హవ్వలైనప్పటికీ భూమి మీద మరణించిన వారిలో మొట్టమొదటి మనుషుడు ఎవరండి? హేబేలు గారు. హేబేలు గారు మొట్టమొదటి మనుష్యుడు భూమి మీద మరణించిన వారిలో. ఇలా పాత నిబంధనలో మనకి ఒక అబ్రహాము గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, వారు ఎటువంటి మాటలు చెప్తున్నారో, వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళకి అర్థమైందో మనం చూడగలిగితే ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ అబ్రహాము గారి సందర్భంలో మనం చూడగలిగితే ఆయన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉన్నదే తప్ప ఆయన స్వర్గస్థుడయ్యాడు, స్వర్గానికి చేరిపోయాడని మనకి ఇక్కడ కనబడదు. కారణం, వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేదని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ఈయనకు పుట్టిన కుమారుడు ఇస్సాకు గారు, ఆయన సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు
ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను. అబ్రహాము గారి గర్భాన పుట్టిన ఇస్సాకు గారు కూడా ఎక్కడికి చేరిపోయాడంట అండి? పితరుల యుద్ధకు. తన తండ్రి ఎక్కడికైతే చేరిపోయాడో కుమారుడైన ఇస్సాకు గారు కూడా అక్కడికే పితరుల యుద్ధకి చేర్చబడ్డాడు. అలాగే ఇస్సాకు గారికి పుట్టిన కుమారుడు యాకోబు గారు, ఆయన సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. తన స్వజనులు ఎవరండి? ఇస్సాకు గారు, అబ్రహాము గారు, ఇలా వారి తరతరాలు ఆయనకు ముందు పుట్టినవారు తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. ఈ 3 సందర్భాల్లో మనకు పితరుల యుద్ధకు చేర్చబడెను, స్వజనుల యుద్ధకు చేర్చబడిన అని కనబడుతుందే తప్ప స్వర్గస్థులు అయ్యారని, పరలోకానికి వెళ్ళాడని మనకి ఈ 3 సందర్భాల్లో ఎక్కడా కనబడదు. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న వారు చనిపోయిన వారు ఏమైపోయారని తెలుసుకోక వారు స్వర్గస్థులు అయ్యారని పొరపాటు పడుతున్నారు. బైబిల్ ఏమో స్వర్గస్థులు కాలేదు, పితరుల యుద్ధకు చేర్చబడ్డారు అనని బైబిల్ సెలవిస్తుంది. ఇలా ఉండగా దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరండి? ఆయన ఉద్దేశంలన్నీ నెరవేర్చిన వాడు దావీదు గారు. అంత దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన దావీదు గారు ఏమో సందర్భాన్ని మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు మాట్లాడుతూ నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవునికి అంత ప్రీతికరమైన వాడు, ఇష్టమైన వాడు దావీదు గారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ దేవుడు ఆయనకి ఇష్టం కనుక ఆయన ఏమన్నా నా పరలోకంలో ఉండాలని ఆయన అక్కడికి ఏమన్నా తీసుకొని వెళ్ళాడా? లేదు. ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. చాలండి. ఇక్కడ అపోస్తల కార్యముల్లో మనకి దావీదు గారు పరలోకానికి ఎక్కిపోలేదు అని మనకు కనబడుతుంది. మరి ఈ భూమి మీద బ్రతికే మనుషులందరూ ఎవరు మరణించినా, వారు నీతిమంతులైనా అనీతిమంతులైనా, ప్రతి ఒక్కరి నోట నుండి మనకు వినిపించేది ఏంటండి? స్వర్గస్థులయ్యారు, ప్రభువునందు నిద్రించారు అని అంటూ ఉంటారు. ఇక్కడేమో దేవుడేమో బైబిల్లో పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు, అందరూ స్వజనుల యుద్ధకు చేర్చబడ్డారని బైబిల్ సెలవిస్తుంది. ఈ భూమి మీద బ్రతికే మనిషి తమ సోదరులు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు గనకే ఏదో భ్రమలో స్వర్గస్థులయ్యారు అని చెప్పుకుంటున్నారు. స్వర్గం అంటే అంత ఈజీగా వస్తుందండి? ఈ భూమి మీద ప్రవక్తల వలె మనందరం నీతిమంతులుగా, యథార్థవంతులుగా భూమి మీద దేవుని కోసం బ్రతకాలి. అటువంటప్పుడే మనకి పరలోకం అనేది సాధ్యం. ఈ భూమి మీద దేవుడు సుఖదుఖాలను ఎలా జతపరిచాడో ఈ భూమి మీద మనందరం ఎన్నో అపాయాల నుంచి, ప్రమాదాల నుండి మనందరం రక్షింపబడాలి. దేవుని కొరకు బ్రతకాలి అంటే మనం వాక్య ప్రకారం బ్రతుకుతూ వాక్యాన్ని అంగీకరించాలి. వాక్య ప్రకారం బ్రతికితేనే మనకు పరలోకం సాధ్యం. అలాంటప్పుడు వాక్యం కోసం బ్రతకక, వాక్యం తెలియక పాపం చేస్తూ ఈ భూమి మీద బ్రతికే వారంతా స్వర్గస్థులు అయ్యారంటే అక్కడ ఏమైనా న్యాయం ఉందా? దేవుడు అక్కడ ఏమవుతాడు?
అబద్ధికుడు అవుతాడు. దేవుడేమో పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదని దేవుడు సెలవిస్తుంటే మేము వెళ్ళాము, మేము పరలోకం చూసామని మరికొందరు, ఆఖరికి పాస్టర్లు కూడా, ఒక దినకర్ గారు, ఆయన కూడా పరలోకం వెళ్ళాను, అక్కడ పేతురు గారిని చూశాను, అలాగే యేసుక్రీస్తు వారిని చూశాను అని ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో ఆ మాట అనడం మనం సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా మనం ఎవరైనా చెప్పడం ద్వారా కానీ విన్నాం. మరి బైబిల్ ఏమో ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు అని బైబిల్ సెలవిస్తుంది. మరి పరలోకానికి పోలేదంటున్నారు, భూమి మీద మరణించిన వారు లేనంటున్నారు. మరి మరణించిన వారు ఎక్కడికి వెళ్ళారండి అని ప్రశ్న మీ అందరికీ రావచ్చు. మనం మొట్టమొదటిగా మనకు ఆలోచించవలసింది, పరలోకంకి ఎక్కిపోయిన వారు ఎవరు లేరు, అలాగే భూమి మీద మరణించిన వారు ఎవరు లేరు. మరి వీరంతా ఎక్కడికి వెళ్ళారు అని మనం ఆలోచిస్తే మనకి ఒక సందర్భం గుర్తొస్తుంది. అదే ధనవంతుడు లాజరు సందర్భం. ఆ సందర్భాన్ని మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో మనకి తండ్రి అయిన అబ్రహాము గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూమున ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చాలండి. ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము గారు, మనకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఈ సందర్భంలో మాట్లాడుతూ, దేవదూతల చేత అబ్రహాము రూమున ఆనుకున్నటకు ఎవరు కొనిపోబడ్డారంట? లాజరు గారు కొనిపోబడ్డాడు. ఎక్కడికి కొనిపోబడ్డాడు? దేవదూతలు ఉన్న చోటికి. దేవుడు ప్రారంభంలో సృష్టి చేసినప్పుడు దేవదూతలను ఎక్కడ బంధించాడని మనం చూసాం. పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలముల్లో వాటిని బంధించాడు. కొన్నిటిని అక్కడ బంధించి సృష్టి కార్యక్రమం తర్వాత మరలా అపవాదిని భూమి మీదకి విడిచిపెట్టాడు. ఇలా ఉండగా మరణించిన వారిలో నీతిమంతులైన వారిని కొనిపోవటానికి దేవదూతలు ఎక్కడికి, వారు చనిపోయిన తరువాత వారిని పరదేశంలోనికి తీసుకొని పోవుటకు దేవదూతలు వచ్చినాయి అంట, నీతిగా బ్రతికిన వారికి. మరి ఈ పరదేశం అనేది ఎక్కడ ఉందండి అనే ప్రశ్న మీకు రావచ్చు. మనం ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే పరదేశం ఎక్కడ ఉంది అనే సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మనకి అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును. ఇక్కడ మనకి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ అనే మూడు లోకాలు మనకు కనబడుతున్నాయండి. మొదటిది ఏంటిదంట? పరలోకం. 2 భూలోకం. 3వది భూమి క్రింద లోకం. మొదటిది పరలోకం. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, దేవదూతలు, యేసుక్రీస్తు వారు వీళ్ళందరూ ఉన్నారని మనకు తెలుసు. అలాగే భూలోకం అంటే మనం నేడు ఈ భూమి మీద నివసిస్తున్నది మనం భూలోకం. మరి భూమి క్రింద లోకం ఏంటండి అని మనం ఆలోచిస్తే మనకి సామెతలు 15:24లో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును స్వతంత్రించుకొనును అనే మాట మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో భూమి క్రింద లోకం అనగానే మనకి భూమి క్రింద లోకం ఏంటో సామెతల గ్రంథంలో 15:24లో మనకు కనబడుతుంది. అదే పాతాళ లోకం. భూమి క్రింద ఉంది పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో ఎవరెవరు ఉన్నారు అని మనం ఆలోచిస్తే, దేవుని కొరకు నీతిగా బ్రతికిన నీతిమంతులు, అలాగే దేవుని కొరకు బ్రతకని అనీతిమంతులు, వారిద్దరూ పాతాళంలో ఉండడం ఏంటండి దేవుని కోసం బ్రతికిన వారు అనే ప్రశ్న మీకు వస్తే, పాతాళ లోకంలో 2 భాగాలు లేదా 2 స్థలాలు, 2 ప్రదేశాలు ఉన్నట్లుగా మనం ధనవంతుడు లాజరు సందర్భంలో చూడగలం. ధనవంతుడు ఎక్కడున్నాడంట? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు.
అలాగే లాజరు గారు, అబ్రహాము గారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు? మీరు ఇక్కడికి రాకుండా మీకు మాకు మధ్య అగాధం ఉంది. దేవుని కోసం బ్రతికిన వారేమో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. దేవుని కోసం బ్రతకని వారు, అనీతిమంతులు వేదనకర స్థలంలో ఉన్నారు. ఈ రెండిటికి మధ్య ఏముందంట? అగాధం ఉంది. మరి ఆ అగాధంలో ఎవరున్నారో మనం మరొక సందర్భంలో చూడగలిగితే, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పున కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ ప్రారంభంలో దేవుడు సృష్టి కార్యక్రమం ప్రారంభించక ముందు పరలోకంలో యుద్ధం జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవదూతలు వారిని దేవుడు ఎక్కడ బంధించాడంట? పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలముల్లో బంధించాడు. ఆ బిలమే అబ్రహాము గారు చెప్పే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న అగాధం, దాన్నే కటిక చీకటి గల బిలం అని మనం చెప్పవచ్చు. మరి ఈ మరణించిన వారంతా ఎక్కడున్నారు అంటే, దేవుని కోసం బ్రతికిన వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. దేవుని కోసం బ్రతకని వారు వేదనకరమైన స్థలంలో ఉన్నారు. మరి వీరంతా పరలోకం వెళ్ళారని ఈ భూమి మీద బ్రతికే మనుషులందరూ మరణించిన వారు పరలోకం వెళ్ళారని అనుకుంటున్నారు. బైబిల్ ఏమో వాళ్ళు పరలోకం వెళ్ళలేదు, పాతాళ లోకంలో దేవుడు వారిని అక్కడ బంధించి ఉంచాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఈ భూమి మీద మరణించిన వారంతా దేవుని కోసం నీతిగా బ్రతికి మరణించిన వారంతా పరదేశి వెళ్తున్నారు. అటువంటి వారి జాబితాలో, పరదేశకు వెళ్ళే జాబితాలో మనందరం ఉండాలి. ఆ పరదేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఎక్కడికి వెళ్తారండి? పరలోకం వెళతారు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ ఆయనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తాడు. అప్పుడు మనందరం పరలోకం వెళ్తాం. అంతేగాని మరణించిన వారంతా స్వర్గస్థులు అయ్యారని, పరలోకం వెళ్ళారని అనుకుంటే అది మన పొరపాటు. సత్యవాక్యాన్ని తెలిసి కూడా మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మనం తప్పు చెప్తే వారి ఆత్మలను లేదా మన ఆత్మలను మనం దేవుని కోసం బ్రతకని వారిగా, అనీతిమంతులుగా, తప్పు చెప్పే వారి జాబితాలోకి మనం వెళ్ళిపోతాం. అందుకే సత్యవాక్యాన్ని తెలిసిన మనం ఇకనైనా జాగ్రత్త పడి పరదేశంలో ఉన్న వారి జాబితాల్లో కూడా మనం చేరిపోవాలంటే వాక్య ప్రకారం బ్రతుకుతూ, వాక్యాన్ని సరిగా విభజిస్తూ అనేకులను వాక్యానికి దగ్గర చేయాలి. అలా మనందరం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనములు తండ్రి. ఇంతవరకు కొద్ది మాటలు మేమందరం ధ్యానించి ఉన్నాం తండ్రి. వాటిలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా దయచేసి క్షమించండి తండ్రి. నేను ఇంకా బాగా నేర్చుకొని మీ పిల్లలకు మరికొన్ని సంగతులు చెప్పే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇలా మేమందరం అనుదినము మీ జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని తెచ్చేయండి. ఇంకా ఎందరైతే రాలేకి ఉన్నారో వారందరూ తదుపరి క్లాస్కైనా వచ్చే భాగ్యాన్ని తెచ్చేయండి. మీ సత్యవాక్యానికి వారందరినీ దగ్గర చేసే మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని నాకు దయచేయండి. ఈ సేవను మేమందరం కలిసి ప్రారంభించాం తండ్రి. మా తుది శ్వాస వరకు, మీ కుమారుని రాకడ పర్యంతం వరకు మాలో ఎటువంటి కలహాలు, కొట్లాటలు ఎటువంటివి ఏమీ లేకుండా మేమందరం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సహవాసం కలిగి, విశ్వాసుల వీరుల జాబితాలో మేమందరం కూడా ఉండునట్లుగా వారి వలె మేము మరణించి పరదేశకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. ఇలా మేమందరం మీ అనుదిన జ్ఞానంలో మేమందరం ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
ప్రేమన దేవుని వర్లారా, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయి. ఈ భూమి మీద మొట్టమొదటిగా మరణించిన వారెవరు? హేబేలు గారు. నిన్ను మరి ఇంతవరకు దేవుని మాటలు అందించినటువంటి కుమారుడు రమేష్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా దేవుని మాటలు ప్రకటించినట్లుగా చక్కగా నేర్చుకొని దేవుని పరిచర్యను ముందుకు కొనసాగించుటకు తగు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను దేవుడు అనుగ్రహించులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రేమణ దేవుని వల్ల మరి ఇప్పటి వరకు పాటలు పాడిన, ప్రార్థించిన, వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారంట చనిపోయిన వారిని గురించి? అయ్యారా మరి? దేన్ని బట్టి చెప్పాలి మనం? వాక్యాన్ని బట్టి చెప్పాలి. వాక్యం ఏం చెప్తుంది? చదివారా మాట? ఎక్కడుంది? అది దావీదు గారు పోలేదని ఉంది. ఎవరు వెళ్ళలేదని ఎక్కడుంది? 3:13 పుస్తకం చెప్పను, మీరు తీయాలా? యేసుక్రీస్తు మాటలు రోమపత్రికలు ఏడుంటాయి నాయన? వెరీ గుడ్ జ్యోతిర్మయ్. యోహాను గారు రాసిన సువార్త, పత్రిక కాదు, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు డైరెక్ట్గా, మనుష్య కుమారుడనైన నేను తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు కంటే ముందు మరణించిన వారు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. అబ్రహాము గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, ఏబేలు గారు, దావీదు గారు, సొలొమోను గారు, సంసోను గారు, ఇంకా ఎంతోమంది భక్తులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు చాలామంది మరణించారు. నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వారు ఎవరు లేరు అన్నాడు. పోనీ ఈడ ఇంకొక సందేహం రావచ్చు, అప్పటికి యేసుక్రీస్తు మరణించి పరలోకం వెళ్ళాడా? మరణించాడా? యోహాను సువార్త 3వ అధ్యాయానికి మరణించాడా? మరణించలేదు. అప్పుడే సువార్త ప్రారంభించాడు. అంటే అంతకుముందు కూడా ఆయన భూమి మీదకి ఎన్నోసార్లు వచ్చి మరలా పరలోకానికి వెళ్ళాడు. ప్రేమణ దేవుని వల్లరా, అది నెక్స్ట్ వేరే పాఠంలో వస్తుంది. ఇక్కడ మన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీదకి వచ్చిన భక్తులలో కానీ, న్యాయాధిపతులలో కానీ, రాజులలో కానీ, ప్రవక్తలలో కానీ, అపోస్తలులలో కానీ ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాటను బట్టి మనం చెప్పచ్చు, ఈ భూమి మీద మరణించిన వారిలో ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు. ఇంకెవరూ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారయ్యా మిగతా వారందరూ అంటే, దేవుని కోసం బ్రతికిన నీతిమంతులైతే పరదైస్సు, పాతాళములో ఒక భాగం. దేవుడు కలిగించిన ఎన్ని లోకాలు? 3 లోకాలు. 3 లోకాలలో మొదటి లోకం ఏది? పరలోకం. రెండవ లోకం భూలోకం. మూడవది భూమి క్రింది లోకం, అదే పాతాళం.
బైబిల్లో దానికి మరొక పేరు భూమి క్రింది లోకం, పాతాళ లోకం. ఈ పాతాళ లోకంలో కొన్ని భాగాలు ఉన్నాయి. మంద భారతదేశమే. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అవునా కదా? భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన రాష్ట్రం అందులో ఒకటి. ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాలలో మండలాలు ఉన్నాయి, మండలాల్లో గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో వీధులు ఉన్నాయి, వాడలు ఉన్నాయి. ఎన్నో అడ్రస్ ప్రూఫ్కి చెప్తూ ఉంటాం. భూమి అంతా ఒకటే, భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. అలానే పాతాళ లోకం ఒకటే, కానీ పాతాళ లోకంలో భాగాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం, 2 వేదనకరమైన స్థలం, 3 అగాధం. ఈ రెండిటికి మధ్య ఉన్న అగాధం. ఈ అగాధంలో ఎవరిని బంధించాడని చదువుకున్నాం మనం ఇప్పుడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన దేవదూతలు బంధింపబడ్డారు. మరి దేవుని కోసం బ్రతికిన అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందే స్థలానికి, పరదేశుకి. ఇస్సాకు గారు పరదేశులోనే ఉన్నాడు, యాకోబు గారు పరదేశులోనే ఉన్నాడు, దావీదు గారు పరదేశులోనే ఉన్నాడు. మిగిలిన భక్తులందరూ కూడా నెమ్మది పొందే స్థలములో ఉన్నారు, దేవుని కోసం బ్రతికిన భక్తులు. దేవుని కోసం బ్రతకక తన ఇష్టానుసారంగా బ్రతికి ఈ భూమి మీద మరణించిన వారు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో ఉన్నారు, మంటల్లో ఉన్నారు. ఈ భూమి మీద మరణించిన తరువాత ఆత్మ ఉండటానికి అవకాశం లేదు. ఆత్మ ఈ భూమి మీద ఉండటానికి అవకాశం లేదు. మరణించిన మరుక్షణమే ఈ లోకాన్ని విడిచి మృతుల లోకం, అదే పాతాళ లోకం. బైబిల్లో దానికి, ఆ పాతాళ లోకానికి ఉన్న మరొక పేరే మృతుల లోకం, 3వ లోకం. మహానుభావుడు జాన్సన్ విక్టర్ గారు పాట రాశాడు. చాలా చక్కగా మంచి వివరణతో రాస్తాడు. ఒక పాఠాన్ని, గంట సేపు చెప్పే పాఠాన్ని ఒక 5 నిమిషాల పాటలో సమకూర్చి భావాన్ని అందించాలంటే చిన్న విషయం కాదు, చాలా కష్టం. ఎందుకంటే మేము పాటలు రాసాం కనుక ఆ కష్టం ఏందో, ఆ బాధ ఏందో, ఎంత కష్టమో నిద్ర కూడా పట్టకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మహానుభావుడు పడుకునేసరికి ఒక్కొక్క రోజు 2, 3, 4 అట్లా అయిద్దంట. ఆలోచించి దీన్ని ఎలా చెప్పాలి, ఎలా అందించాలి, దీనికి సంగీతం ఎలా సమకూర్చాలి, ఇలా. ప్రేమణ దేవుని వల్లరా, మరి వీళ్ళందరూ పరదేశులోనే ఉన్నారు, పరలోకం పొందలేదని మనం ఎలా చెప్పగలం? మరొక వచనాన్ని చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39, 40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచినను గనుక ఇంకా ఆ భక్తులు, ఆ అపోస్తలులు, రాజులు, యాజకులు, ప్రవక్తలు, ఎంతోమంది నీతిమంతులు దేవుడు ఇస్తానన్న వాగ్దాన ఫలము, పరలోక రాజ్యము అనుభవింపలేదు, ఇంకా ప్రవేశింపలేదు. తన పిల్లలైన వారందరికీ ఒక్కసారిగా ఇవ్వాలని దేవుడు చూస్తుంటే చనిపోయిన వెంటనే పరదేశంలోనికి, పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఎవరికీ లేదు. ప్రేమ దేవుని వల్ల లేదు. వీళ్ళందరూ అనేక హింసలు పొంది, శ్రమ పొంది, కొరడాలతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, రంపాలతో కోయబడి, కొండలలోనూ గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు ఏం చేశారు? ప్రాణభయంతో పరుగులెత్తాడు. అలా ప్రాణాన్ని పెట్టిన వారే ఇంకా పరలోకం వెళ్ళలేదు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరణించగానే పరలోకం వెళ్ళలేదు. తెలుసా సంగతి?
చనిపోయిన వెంటనే యేసుక్రీస్తు వారు కూడా పరలోకం వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? చదివారు అది లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన సిలువలో అతనితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు 2 దొంగలను సిలువ వేశారు. ఎడంవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని సిలువ వేశారు. వేళల్లో ఒక వ్యక్తి మారాడు, మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తరువాత అతనితో యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసులో ఉందువు. పరదైసు వేరు, పరలోకం వేరు, రెండు ఒకటేనని చెప్పే క్రైస్తవులు కూడా ఉన్నారు. లేకపోలేదు, తెలియదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఆ సిలువలో మారిన వ్యక్తితో చెప్పిన యేసుక్రీస్తు ఆ రోజే 2 మరణించారు. 2 ఎక్కడికి వెళ్ళి ఉండాలి? పరదేశకు వెళ్ళి ఉండాలి. పరదేశకు వెళ్ళారు. మరి పరదేశు పరలోకం 2 ఒకటేనంటే తండ్రి ఎక్కడ ఉంటాడు? పరదేశంలో ఉంటాడా, పరలోకంలో ఉంటాడా? పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తరువాత ఏం చెప్తున్నాడో మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఎప్పుడిది? ఎప్పుడు జరుగుతున్న సందర్భం? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినాన తిరిగి లేపబడిన తరువాత సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలతో, మగ్దలేని మరియతో చెప్తున్న మాట, అమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు. మరి అక్కడ సిలువలో చెప్పింది పరదేశుకి వెళ్తున్నా అంటే, పరదేశ్ అనేది పాతాళంలో ఒక భాగం, నీతిమంతులు ఉండే స్థలం, మరణించిన వారు నీతిమంతులు ఉండే స్థలం. ప్రియమైన దేవుని వర్లరా, ఈ యొక్క యేసుక్రీస్తు వారి మాటలను బట్టి మనం ఆలోచిస్తే అక్కడ పరదేశుకు వెళుతున్నాం అన్నప్పుడు పరదేశు వేరు, పరలోకం వేరు. తండ్రి దగ్గరికి నేను ఇంకా ఎక్కిపోలేదు, పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి కనుక నన్ను ముట్టుకోవద్దు. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చిందా లేదా? పరలోకం వేరు, పరదేశు వేరు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత 3 రోజులు ఎక్కడున్నాడు అంటే పరదేశులో ఉన్నాడు. అబ్రహాము దగ్గర, ఇస్సాకు దగ్గర, యాకోబు దగ్గర, దావీదు దగ్గర, ఇంకా ఎంతోమంది నీతిమంతులు భక్తులు ఉన్న అక్కడే పరదేశులోనే ఈయన కూడా 3 దినాలు ఉండి 3వ దినమున ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తరువాత పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మరలా వచ్చాడు, శిష్యులకు కనపడ్డాడు, 40 దినాలు వారి మధ్య సంచరించాడు. ఆఖరికి అందరి ఎదుటగానే అమాంతాన పరలోకానికి ఎగసిపోయాడు. ప్రియమైన దేవుని వల్లరా, చాలామంది భక్తులు కూడా ఏం చెప్తున్నారంటే, నేను పరలోకం వెళ్ళి వచ్చాను, చూసి వచ్చాను, దేవుడు నన్ను తీసుకొని పోయాడు, దేవదూతలను చూశాను. విన్నారా లేదా? ఎక్కడే మీటింగ్ పెట్టాడు ఆయన. ఏం పేరయ్యా? హర్షవర్ధన్ అయినా ఆయన పేరు కింద రాసుకుంటాడు, 9 నిమిషాలు పరలోకంలో ఉండి వచ్చిన గొప్ప దైవజనులు హర్షవర్ధన్ గారని. ఆయన సరిగ్గా కూర్చోలేడు, నిలబడి అసలు చెప్పలేడు, కూర్చున్నా కానీ గస ఆయాసం. ఏంటంటే హాస్పిటల్లో ఉన్నాను, దేవుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు, అన్నీ చూపించాడు, ఆ బంగారు వీధులు, బంగారు రోడ్లు అన్నీ చూశాను. నేను చూసి అక్కడ పరలోకం అంతటిని చూసి వచ్చాను. దేవుడు మరలా నాకు ఆయుష్ ఇచ్చి పంపించాడు. డాక్టర్లో చేతులు ఎత్తేశారు, ఇక
అయిపోయింది, వెళ్ళిపోండి అని మా బంధువులకు కూడా చెప్పారు. కానీ మరలా నేను 9 నిమిషాల తర్వాత నా బాడీలోకి వచ్చాను. నిజమా? దావీదు గారి కంటే గొప్పవాడు ఈయన? అబ్రహాం కంటే గొప్పవాడా ఈయన పరలోకం పంపించడానికి? ఇంకా పెద్ద బోధకుడుగా, ఇంటర్నేషనల్ బోధకుడుగా ఉన్నటువంటి దినకరన్ గారు, ఆయన కూడా, ఏంటయ్యా మీ కూతురు చనిపోయింది కదా, నీ పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రభువుని అడిగాడంట. ప్రభువా, మరి నా కూతురు చిన్న వయసులో చనిపోయింది, నా కూతురు పరిస్థితి ఏంటి, ఎక్కడుంది ఏంటి, నేను చూడాలా నా కూతుర్ని అని పదే పదే ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉండగా దేవుడు ఈయన పరలోకం తీసుకుని వెళ్ళి పరలోకంలో వదిలిపెట్టాడంట. ఈయనంతా తిరుగుతా ఉంటే పేతురు గారు కనపడ్డాడంట. పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా, పరదేశంలో ఉన్నాడా? పరదేశంలో ఉన్నాడు. మరి ఈయన పరలోకం వెళితే పరలోకంలో పేతురు గారు కనపడ్డాడంట. పేతురు గారిని కనపడితే ఆయనతో మాట్లాడి యేసుక్రీస్తు వారు ఎక్కడికి పోయాడు అన్నాడంట. ఈయన అడిగాడంట ఆయన్ని, పేతురు గారిని అడిగితే ఆయన అన్నాడంట, బయటికి పోయాడు ఇప్పుడే పని మీద. ఎక్కడికి? పరదేశికి పోయాడంట. పరదేశికి పోయాడు, వస్తాడు అని అన్నాడంట. మరి నా కూతురు ఎక్కడుందయ్య అంటే అదిగదిగో చూడని చెప్పి చెట్లకు నీళ్లు పోస్తుందంట. పూల చెట్లకి నీళ్లు పోస్తుందంట. పరలోకంలో పూల చెట్లు ఉండయా? పరలోకంలో పూల చెట్లు ఉంటే భూమికి పరలోకానికి డిఫరెంట్ ఏముంది? అక్కడ ఏముంటాయో ఏముండవో మనకి తెలియదు. మన ఊహకు అందనివి ఉన్నాయంట. నాశనం అయిపోయి అంతరించిపోయే ఈ లోకమే ఇంత అందంగా అపురూపంగా దేవుడు తయారు చేస్తే అంతమే లేని లోకం, శాశ్వతంగా ఉండిపోయే లోకం, ఇంకది ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు వాక్యం తెలియక ఎంతోమంది అమాయకంగా మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ప్రేమ దేవుని వల్ల మరొక మాటను చూద్దాం. ఈ నీతిమంతులంతా కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నారయ్యా అని అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరుగా కేకలు వేసిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? నీతిమంతులు, పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు, దేవుని కోసం బ్రతికిన భక్తులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ పరలోకం కోసం ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువని బిగ్గరుగా కేకలు వేసి దేవునికి మొరపెడుతున్నారు. తొందరగా మాకు విడుదలనివ్వు. ఎక్కడి నుంచి? బలిపీఠం క్రింద నుంచి. బలిపీఠం ఏది? దేవుని బలిపీఠం ఏది? ధరణి బలిపీఠం ఏది? రాణి బలిపీఠం ఏది? భూమి. ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠము, బలిపీఠము చెప్పాలంటే. ఎందుకంటే దేవుని కోసం నువ్వు బలి అవ్వాల్సింది ఎక్కడా? భూమి మీదనే. ఈ భూమి మీద దేవుని కోసం బలి అవ్వాలి. యేసుక్రీస్తు ఎక్కడ బలయ్యాడు? భూమి మీదనే. పౌలు ఎక్కడ బలయ్యాడు? భూమి మీదనే. ఇంకా ఎంతోమంది భక్తులు ఈ భూమి మీదనే దేవుని కోసం బలైపోయారు. దేవుని బలిపీఠం అనగానే ఎక్కడో పరలోకంలో ఉంటుంది అనుకుంటారు. కొంతమంది ఇక్కడ చూపెడతారు, చర్చిలో ఈ ప్రాంతం చూపెడతారు. కాదు, దేవుని కోసం నువ్వు బలి అవ్వాల్సింది ఈ భూమి. భూమే బలిపీఠం. బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలను చూచి తిని, అక్కడ రాయబడింది అదే కదా. భూమి మీద ఉన్న వారు, దేవుని కోసం మరణించిన వారు, ఈ భూమి బలిపీఠంగా ఉంది.
ఈ భూమి మీద మరణించి పరదేశంలోనికి వెళ్ళి దేవునికి మొరపెడుతున్న వారు, అయ్యా ఎందాక ఇంకా మమ్మల్ని ఇక్కడ ఉంచుతావు ఎందుకు? ఇప్పుడు ఏబేలు గారు మరణించి ఎన్ని సంవత్సరాలు? బైబిల్ని బట్టి, లోకంలో ఎన్నో పుస్తకాలు చరిత్రలు ఉన్నాయా, వాటన్నిటిని వదిలేసేయండి. బైబిల్ని బట్టి హేబేలు గారు మరణించి సుమారుగా నేటికి 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల నుంచి పరదేశంలో ఉన్నాడు, వెయిటింగ్లో పరలోకం కోసం. అంటే ఒకసారి ఆలోచించండి. మనం అరగంట బస్సు లేటుగా వస్తే ఉండలేమాడ, ఉంటామా? అరగంట లేటుగా వచ్చింది మనకు బస్సు, అక్కడ ఉండం. ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకా ఇప్పుడు వస్తుందని అటు పోయి టీ తాగి వద్దాం, ఇటు పోయి ఏమన్నా టిఫిన్ చేసి వద్దాం అని వెళ్తాం, అంతేనా? అదే ఒక రోజల్లా బస్సు రావట్లేదు అన్నారు అనుకోండి, ఈరోజు బస్సు రాదు, లేదా ట్రైను చెడిపోయింది, వరదలు వచ్చాయి, పట్టాలు కొట్టుకుపోయినాయి, ట్రైన్ ఈరోజు రాదు అన్నారు అనుకోండి, అక్కడే ఉంటామా? ఉండం, ఇంటికి వచ్చేస్తాం, ప్రయాణాన్ని మానుకుంటాం. కానీ వాళ్ళు 6000 సంవత్సరాలైన ఏబేలు అక్కడే ఉన్నాడు, 5000 సంవత్సరాలైన అబ్రహాము గారు, 4000 సంవత్సరాలైన అబ్రహాం అక్కడే ఉన్నాడు, 3000 సంవత్సరాలైన దావీదు అక్కడే ఉన్నాడు, అపోస్తలులు 2000 సంవత్సరాలైన వాళ్ళు కూడా పరదేశంలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆలోచించండి ప్రేమ, బైబిల్ ఎంత క్లారిటీగా, ఎంత చక్కగా పువ్వు విడిపోయినట్టు విడిపోతూ అర్థాన్ని కరెక్ట్గా ఇస్తుందో చూడండి. భక్తులు ఎంతమంది రాసినా కానీ ఎవ్వరు కూడా ఎక్కడ తప్పుగా ఒకదానినొకటి వ్యతిరేకిస్తూ రాసినట్లు ఉండదు. ఎందుకు? అందరినీ ప్రేరేపించి రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఒక్కడి ద్వారానే రాసినట్లుగానే ఉంటుంది అంతమంది భక్తులు రాసినా కానీ. యేసుక్రీస్తు లేకుండా ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళరు. శిష్యుల్ని నేను పోతాను వెనక మీరు రండి అన్నాడా? ఏమన్నాడు? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయినాక మీరు కూడా రండి. ఎక్కడుందన్నమాట? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా నేను వచ్చి మిమ్ములను తీసుకుని పోతాను, కొనిపోతాను. దొరకలేదు ఎవరికి? వెరీ గుడ్. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన వెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. ఏందంట? యేసుక్రీస్తు మరలా వచ్చి తీసుకొని పోతాడు. అప్పటి వరకు ఎవరు వెళ్ళటానికి వీలు లేదు. నువ్వు ఎంత పెద్ద భక్తుడు అయినా, ఎంత పెద్ద భక్తురాలు అయినా, ఎవరైనా సరే యేసుక్రీస్తు మరలా వచ్చి తీసుకొని పోయేంత వరకు వెళ్ళటానికి లేదు. దానికి ఆయన ఏమన్నాడు? అదే యోహాను సువార్త 14:6. 14:6. యేసు నేనే మార్గం. ఎక్కడికి? పరలోకానికి. నాకే తెలుసు దారి, నువ్వు వెళ్ళలేవు. నేనే మార్గం, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును పరలోకమునకు ఎక్కిపోలేడు, రాలేడు. చూడండి అంత కరాఖండిగా యేసుక్రీస్తు చెప్తాంటే నేను వచ్చి తీసుకొని పోతానని, నువ్వు వచ్చిన దాకా ఎందుకులే నేను వచ్చేస్తానని పోతావా? నీకు ఆడ ఓపెన్ చేసి పెట్టాడు రెడీగా. మార్గం ఏంటో కూడా తెలియదు, ద్వారాలు కూడా తెరుచుకో. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. ఈరోజు వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ ఎంతోమందిని నరకానికి ఇడ్చుకుని పోతున్నారు బోధకులే. ఎందుకు? సరిగ్గా బోధించక, తప్పు బోధిస్తూ, ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ క్రైస్తవ్యాన్ని గంప కింద కోడిలాగా కప్పెట్టి ముసుగులోనే ఉంచి మాయ చేసి
నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలాంటి బోధలను బైబిల్ సమర్థించదు. ఏమో పోనీలని దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా వాక్యములో ఉన్నదే దేవుడు నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. దాన్నే అనుసరించాలని దాన్ని అనుసరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎలాగో అలాగ బ్రతికి వస్తే సరిపోతుందిలే అనుకునేవాడు కాదు. అలా ఉంటే యేసుక్రీస్తు ఎందుకు అంత శ్రమ పడాలి? అపోస్తలులు ఎందుకు అన్ని శ్రమలు అనుభవించాలి? వాళ్ళు ఎందుకు ప్రాణత్యాగాలు చేయాలి? ఎంత విలువైందైతే దానికోసం ప్రాణం పెడుతున్నారు. ఈ భూమి మీద దేనికోసమే నువ్వు ప్రాణం పెడతావా? అది ఎంత పెద్ద విలువైంది కానీలే. ఒక 10 కేజీలు బంగారు కానీ, ఒక 10 కోట్లు డబ్బు కానీ, దేనికోసమైనా నువ్వు ప్రాణం ఇస్తావా? ఇయ్యం. ప్రాణం కంటే విలువైంది ఈ భూమి మీద ఏదీ లేదు. పరలోకం ఉంది. ప్రాణం కంటే విలువైంది పరలోకం. అందుకే ఆ పరలోకం కోసం ఈ ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా పెట్టారు మన ముందున్న భక్తులు, మన ముందున్న ప్రవక్తలు, అపోస్తలులు, యేసుక్రీస్తు వారు, ఎంతోమంది. కనుక ఈ భూమి మీద మనం నమ్మకంగా దేవుని కోసం బ్రతికి పరలోకానికి పునాది ఈ భూమి మీద ఉండగానే వేసుకోవాలి. మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం సంపాదించిన డబ్బు బట్టో, మనం ధరించుకున్న వస్త్రాలను బట్టో, మనం తిన్న తిండిని బట్టో, మనం బ్రతికిన హోదాని బట్టో వచ్చేది కాదు పరలోకం. మనం బ్రతుకును బట్టి వచ్చేది. మనం అనుసరించిన నీతిని బట్టి, మనం అనుసరించిన భక్తిని బట్టి, మనం అనుసరించిన వాక్యాన్ని బట్టి, మనం అనుసరించిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలను బట్టి పరలోకం వస్తుందే. కానీ మన ఇష్టానుసారంగా బ్రతికితే పరలోకం వెళ్ళలేం. ప్రియమైన దేవుని వల్లరా, ఆలోచించండి. ఏబేలు మొదలుకొని నేటి వరకు మరణించిన వారు పరలోకం వెళ్ళి ఉన్నారంటే ఎవ్వరూ వెళ్ళలేదు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణించిన వారందరూ ఎక్కడ ఉన్నారయ్యా అంటే పరదేశులో ఉన్నారు, నెమ్మది పొందుతున్నారు. ఎవరు? దేవుని కోసం బ్రతికిన వారు సుమా. మిగిలిన వారు, దేవుని కోసం బ్రతకని వారు వేదనకరమైన స్థలములో, అగ్నిగుండములో ఉన్నారు. మరి నెమ్మది పొందే స్థలములో ఉన్న వీళ్ళు ఎప్పుడు పరలోకం వెళతారయ్యా అంటే యేసుక్రీస్తు వారు రావాలి, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మిగిలిన వారిని, ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకకుండా ప్రజెంట్ ఉన్నవారిని, పాతాళంలో అగ్నిగుండంలో కాలుతున్న వారిని శాశ్వతమైన నిత్యాగ్నిలోనికి పంపించి ఆయన కోసం బ్రతికిన వారిని పరలోకానికి తీసుకుని వెళతాడు. ఈ ప్రకృతిని అంతటిని కూడా లయము చేస్తాడు, అగ్నితో కాల్చివేస్తాడు, ఏమీ మిగలదు. కనుక మరణించిన వారిలో ఎవ్వరు వన్ననుల్ని యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు పరలోకం వెళ్ళలేదు. ఏబేలు మొదలుకొని నేటి వరకు కూడా ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు మాత్రమే వెళ్ళాడు. మంచిది, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో సంగతులు మీ గ్రంథములో నుంచి చదివాము, విన్నాము. మరణించిన వారి గురించిన ఒక ఖచ్చితమైన వివరణతో మీ వాక్యములో నుంచి విన్నాము తండ్రి, చదివాము. మీ వాక్యములో ఉన్నది నమ్మి అనుసరించి మీకోసం నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతికి ఈ భూమి మీద మిమ్ములను, మీ కుమారుణ్ణి మహిమపరిచి మా జీవితాలను మీలో ముగించుకొని మీరుంటున్న మహాలోకమైన పరలోకానికి అర్హతను సంపాదించుకునే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వీరందరి కుటుంబాలలో, జీవితాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. బిడ్డలందరినీ దీవించండి, మీ కృపలో భద్రపరచండి. ఈ పులివెందుల ప్రాంతంలో జరిగించుచున్న ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోనండి. అనేక మందిని లేవనెత్తండి, సహకారులను బలపరచండి. ఇంకా అనేక కుటుంబాలు తండ్రి మీ పరిచర్యలో పాలు పంపులు పొంది దీవించబడుటకు, ఆశీర్వదింపబడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ముందుగా ప్రకటించిన మీ కుమారుడు రమేష్ని జ్ఞాపకం చేసుకోనండి. కుమారుడికి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదించండి. నీతి న్యాయములను అనుసరిస్తూ
మీకోసం నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ వాక్యాన్ని ఇంకా బాగా నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ప్రకటించే జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. ఇంకా సంఘములో ఎందరైతే ఉన్నారో బిడ్డలందరినీ కూడా ప్రయోజకులుగా చేయండి, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా చేయండి. స్త్రీలని, పురుషులని భేదము లేకుండా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని నేర్చుకొని అనేకులకు ప్రకటించేవారిగా మీ పిల్లలు ఎదుగుటకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించమని కోరుకుంటున్నాం. మాలో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీ సేవార్థమై దయచేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.